దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము 3వ వచనము చదువుకుందాము. నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడను. అయితే ఈ పట్టణంలో గమలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి. పౌలు గారు ఈ యొక్క ధ్యాన వచనంలో ప్రాముఖ్యమైనటువంటి 3 విషయాలు తన గురించి తెలియజేయుచున్నాడు. మొట్టమొదటిది తన కుటుంబ నేపథ్యం, అనగా తాను ఎక్కడ పుట్టి పెరిగినాడు, తను ఎటువంటి కుటుంబంలో పుట్టి పెరిగినాడు అని చాలా ధృవీకరిస్తున్నాడు. అనగా కిలికియాలోని తార్సు పట్టణంలో ఒక హెబ్రీ కుటుంబంలో పుట్టినటువంటి యూదుడను అని ధృవీకరించాడు. రెండవదిగా తన విద్యాభ్యాసమును గురించి తెలియజేశాడు. అనగా తాను గురువెవరు, తాను ఎక్కడ విద్యాభ్యాసమును అనుసరించాడు. యెరూషలేము పట్టణంలో గమలియేలు అనేటువంటి ధర్మశాస్త్ర ఉపదేశకుని పాదముల యొద్ద నేను విద్యాభ్యాసము చేసి ఉన్నాను అని తెలియజేసినాడు. మూడవదిగా తనకు దేవుని పట్ల ఉన్నటువంటి ఆసక్తి, అత్యుత్సాహము, తర్వాత తనకున్నటువంటి మక్కువను ఆయన తెలియజేస్తున్నాడు. ఇక్కడ గమలియేలు అనేటువంటి తన యొక్క బోధకుని గురించి ఆయన ప్రస్తావించాడు. ఈ గమలియేలు ఎవరు? పౌలు మీద అంతగా ఆయన ఎలా ప్రభావం చూపినారు? పౌలు ఒక విద్యావేత్తగా, తత్వవేత్తగా, గ్రంథకర్తగా అనేక ప్రాంతాలు పర్యటించి క్రీస్తు రాజ్య సువార్తను ప్రకటించినటువంటి ఒక గొప్ప మిషనరీగా ఆయన ఎలా ప్రభావితుడైనాడు? ఈ గమలియేలు అనేటువంటి బోధకుడు తన మీద ఎలాంటి ప్రభావం చూపినాడు అని మనం కొంత తన గురువైనటువంటి గమలియేలు గురించి ఆలోచన చేసినట్లయితే, గమలియేలు గురించినటువంటి ప్రస్తావన మనము అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయంలో చూడగలము. అక్కడ పేతురు, యోహాన్లను బంధించారు చెరసాలలో. యేసు ప్రభువుల వారిని గురించినటువంటి సత్య సువార్తను వారు బోధిస్తున్నప్పుడు, అనేకులు వారిని వెంబడిస్తున్నప్పుడు మత పెద్దలు చాలా కోపంతో, అసూయతో వారిని చెరసాలలో బంధించారు. అలాంటి పరిస్థితులలో గమలియేలు అనేటువంటి ధర్మశాస్త్ర ఉపదేశకుడు వారిని హెచ్చరించాడు. ఈయన యూదుల మహాసభ అయినటువంటి వారికి అత్యున్నత న్యాయస్థానముగా పిలువబడే సనెద్రిన్ సభలో చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషించిన వాడిగా ఉన్నాడు. చాలా జ్ఞాన సముపార్జన చేసినటువంటి వాడు, తెలివైనటువంటి వాడు, ఎంతో జ్ఞానం కలిగినటువంటి వాడు. ఈయన యూదుల రబ్బీ అయినటువంటి హిల్లేలు యొక్క వంశస్థుడిగా పిలువబడుతున్నాడు. కాబట్టి ఈయన చాలా ధైర్యవంతుడు, చాలా జ్ఞానం కలిగినటువంటి వాడు. వారిని చరిత్రను తెలియజేసి మత పెద్దలను హెచ్చరించాడు. ఎందుకంటే వీరు పేతురు, యోహాన్లు ప్రకటిస్తున్నటువంటి ఈ యొక్క సువార్త మనుషుల వలన జరిగినదైతే అది ఖచ్చితంగా విఫలమవుతుంది. దానికి ఇంకా సఫలత అనేది ఉండదు. ఒకవేళ వారు చేసేటువంటి కార్యం దేవుని వలన కలిగినది అయితే అది ఖచ్చితంగా దాన్ని ఎవరు ఆపలేరు. తర్వాత మీరు కూడా ప్రతిదండనకు గురవుతారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి అని గతంలో జరిగినటువంటి 2 సంఘటనలను వారికి తెలియజేశాడు. ఎంతో నిర్భయంగా తెలియజేశాడు. అయితే ఈయన ఇచ్చినటువంటి ఆ సలహాను, సూచనను, వాదనను మహాసభ వారు అంగీకరించారు. పేతురు, యోహాన్లను బెదిరించి చెరసాల నుండి వారికి ఏ అపాయం కలగకుండా వదిలివేశారు. ఇక్కడ రెండవ మనము సంఘటనగా లేదా ఆయనను గురించినటువంటి ప్రస్తావన పౌలు గారి మాటలలో మనం చూస్తున్నాము. ఆయన పాదాల చెంత, గమలియేలు పాదముల చెంత నేను విద్యను అభ్యసించాను అంటున్నాడు. అంటే గమలియేలు చాలా మంచి బోధకునిగా, ఎంతో గొప్ప శాస్త్ర ఉపదేశకునిగా ఉన్నాడు. అనగా పాత నిబంధన లేఖనాలన్నిటినీ కూడా ఆయన అవగాహన కలిగి బోధించిన ఉపదేశకునిగా ఉన్నాడు. పౌలు గారు ఆయన చెంత
పాత నిబంధన గ్రంథానికి చెందినటువంటి లేఖనాలన్నిటిని కూడా ఆయన మరి అభ్యసించాడు. ముఖ్యంగా యేసు ప్రభువుల వారిని గురించినటువంటి ప్రవచనాల సారాంశమును కూడా పౌలు గారు అర్థం చేసుకున్నారు, మంచి అవగాహన కలిగి ఉన్నారు. అయితే మరి పౌలు గారి మీద గమలీయేలు గారి యొక్క ప్రభావం ఎంతగానో ఉంది. ఈయన ఇంతగా తర్ఫీదు పొంది ఒక గొప్ప గ్రంథకర్తగా, మరి ఒక గొప్ప విద్యావేత్తగా, ఒక గొప్ప తత్వవేత్తగా, ఒక గొప్ప మిషనరీగా ఆయన అయినాడు అంటే గమలీయేలు గారి యొక్క ప్రభావము ఖచ్చితంగా పౌలు గారి మీద ఉన్నదని చెప్పక తప్పదు. అయితే గమలీయేలు కూడా మరి ఒక సత్యం గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు ఎంత మాత్రం కూడా ఆయన మొహమాట పడలేదు. యోహాను పేతురుల విషయంలో పరిశుద్ధాత్మ పూర్ణుడై మరి వారి గురించి సత్యాన్ని సమర్థించాడు. మన జీవితాలలో కూడా దేవుడు మరి మనకిచ్చినటువంటి పనిని మనం చేయుటలో సమర్థవంతంగా ముందుండాలి. మనం దేవుని గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు వీరేమనుకుంటారో వారేమనుకుంటారో, నేను మాట్లాడితే మరి నాకు ఏమైనా అపాయం కలుగుతుందేమో అనేటువంటి సంకోచము సందేహాలు మనకు కలుగుతుంటవి. అయితే ఎప్పుడైతే మనము దేవుని అందు భయభక్తులు కలిగి ఆయనకు లోబడతామో, పరిశుద్ధాత్మ దేవుడు మన ద్వారా ఆయన ఏం మాట్లాడాలనుకుంటున్నాడో మన ద్వారా మాట్లాడతాడు, మనల్ని అక్కడ వాడుకుంటాడు. సత్యం కొరకు మనం నిలబడినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. అలానే మనము కూడా ఇతరులకు సత్యమును గురించినటువంటి తర్ఫీదునిచ్చుటలో మనము ఖచ్చితంగా ముందుండాలి. ఇక్కడ యేసు ప్రభువే సత్యమై ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క సత్య సువార్త చెప్పుటలో మనం ఎప్పుడు కూడా సందేహపడకూడదు, మరి సంకోచపడకూడదు. మనము దేవుని యొక్క వాక్యమును ఇతరులకు బోధించుటలో, ప్రార్థనలో, వాక్య ప్రకటనలో మనం ఎప్పుడు కూడా ముందుండాలి. ఇతరుల పైన ప్రభావమును తీసుకొని రావాలి. యేసు క్రీస్తుని గురించినటువంటి ఆ సత్య సువార్త ఎవరైతే వింటారో యేసయ్యను గురించిన ప్రభావం అనేది వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా కార్యం అనేది జరిగిస్తుంది. కాబట్టి ఉదయకాల సమయంలో మనము సత్యం కొరకు నిలబడాలి. దేవుని గురించినటువంటి వాక్యమును ఇతరుల జీవితాలలో ప్రభావము తీసుకొచ్చేదిగా మనము ప్రకటించాలి. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో సత్యమై ఉన్న యేసయ్య నీకు వందనాలు. మమ్మల్ని కూడా ప్రభువా నీ చేతిలోని సాధనాల వలె నీ సత్య సువార్తను ప్రకటించుటలోను, ఇతరులకు సమర్థవంతంగా బోధించుటలోను మమ్మల్ని పాత్రలుగా మీరు వాడుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.